హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ టేల్స్. ఓకే, ఇది వ్లాగ్ 2 అండి. ఆల్రెడీ వ్లాగ్ 1 చూడని వాళ్ళు ప్లీజ్ గో బ్యాక్ అండ్ చెక్అవుట్ మై ఛానల్. ముందు రోజైతే వినాయకుడి షాపింగ్ అయింది. ఇది వ్లాగ్ 2. సో నేను బయట నుంచి వచ్చిన తర్వాత నైట్ అంటే వినాయక చవితి బిఫోర్ డే నేను ప్రిపరేషన్స్ ఏం చేస్తానో అని చెప్పి చిన్న పార్ట్గా చూపించాలనుకున్నాను. దిస్ ఇస్ ద బిఫోర్ పార్ట్. సో యాక్చువల్లీ అన్ని యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ నాకు ప్రతి ఒక్కటి మార్నింగే సెట్ చేసుకోవడం అంటే చాలా కష్టం. బట్ నేనైతే ఒకటే నమ్ముతాను, ఏంటంటే మనం ఏ పని చేసినా దేవుడికి నమ్మకంతో ఇష్టంగా కష్టం లేకుండా, అంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే దేవుడికి అది చాలా నచ్చుతుందని చిన్నప్పటి నుంచి నాకు చాలా బ్లైండ్ బిలీఫ్. సో ఇక్కడ కూడా నేను ఈవెన్ నైట్ నేను ఈ డెకరేషన్ స్టార్ట్ చేసినా సరే నేను అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. బికాస్ చిన్నప్పటి నుంచి మా అపార్ట్మెంట్లో నేనుండే సర్కిల్లో నైటే పందిర్లు అవి అరేంజ్ చేస్తారు కదా. సో ఐ డోంట్ ఫీల్ ఇట్ రాంగ్. సో నేనైతే ఇక్కడ నైటే నేను బేసిక్ డెకరేషన్స్ సెటప్ చేసుకుంటాను. దేవుడికి రిలేటెడ్ అన్నీ నేను నెక్స్ట్ రోజు మార్నింగే పెట్టుకుంటాను. బట్ ద బేసిక్ డెకరేషన్ ఉంటాయి కదా, సో అదైతే మాత్రం నేను ప్రీవియస్ డే స్టార్ట్ చేసుకుంటాను టు మేక్ ద వర్క్ ఈజీ. నెక్స్ట్ డే నేను ఎక్కువగా ఎగ్జాస్ట్ అవ్వకుండా ప్రేమగా పూజ చేసుకోవాలనుకుంటే బిఫోర్ డే కొన్ని పనులు అయితేనే నెక్స్ట్ డే మిగతా పనులు చేసి టైంకి పూజ చేసుకునేలా నేను ప్లాన్ చేసుకుంటాను. అండ్ సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఫస్ట్ మీరు చూసారు కదా, మాప్తో మొత్తం క్లీన్ చేసుకొని ఎక్కడైతే దేవుడిని పెట్టాలనుకుంటున్నాను అక్కడ. నెక్స్ట్ నేను ఈ బ్యాక్ డ్రాప్ని అయితే సెట్ చేసుకున్నాను. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఫస్ట్లో నాకు అనిపించింది క్వాలిటీ లేదు, రిటర్న్ చేసేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ మొత్తం అవుట్పుట్ అంతా బయటకు వచ్చిన తర్వాత మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు, ఇట్ వాజ్ సో కూల్. అండ్ ఎంత న్యాచురల్గా ఉందంటే చాలా మంచి లుక్ ఇచ్చింది. నేను పైన చేసే సెటప్కి వెనక ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకా అందంగా కనిపించింది. సో ఇక్కడైతే నేను ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ అయితే తీసుకున్నాను. సో ఇవి కూడా నేను పొంగల్కి వచ్చినప్పుడు రాజమండ్రిలో తీసుకున్నాను. అండ్ లేటర్ ఆన్ లోటస్ చిన్న హ్యాంగింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హ్యాంగింగ్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నాట్ నౌ, బట్ చాలా అంటే లాస్ట్ ఇయర్ దివాళీకి ఆ టైం అప్పుడు తీసుకున్నాను. అండ్ ఇప్పటి వరకు చాలాసార్లు యూజ్ చేశాను. అండ్ ఫస్ట్ క్వాలిటీ ఈజ్ వెరీ ఫైన్. అండ్ వాటిపైన నేను రెడ్ రోసెస్ కూడా పెట్టాను. ఓన్లీ హ్యాంగింగ్స్ అయితే ఆ రింగ్ కనిపిస్తుంది అని చెప్పి దానిపైన ఆ హ్యాంగింగ్ పైన రెడ్ కలర్ ఆర్టిఫిషియల్ రోజ్ పెట్టాను. అండ్ ఇక్కడ నేను ఎందుకు తలకొట్టుకుంటున్నానంటే చిక్కు పడిపోయింది. నేను లైట్స్ తీసుకున్నాను దివాళీ టైం అప్పుడే